సభలో ఆసీనులయ్యున్న ప్రధాన ఉపాధ్యాయులకి, ఇతర ఉపాధ్యాయులకి నమస్కారములు. నా తోటి విద్యార్థులందరికీ శుభ సాయంత్రం. నేనిప్పుడు చెప్పబోయేది తెలుగు భాష గొప్పతనం గురించి. అందరికీ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు. తెలుగు భాష 2400 సంవత్సరాల నాటిది. తెలుగు భాష సంస్కృతం నుండి ఆవిర్భవించింది. అందులో ఎందరో కవులు, రచయితలు, గ్రంథకర్తలు చాలా రచనలు చేశారు. తెలుగు భాష గొప్పతనం తెలియాలంటే తెలుగులో సంభాషించాలి. గొప్ప వాళ్ళ రాసిన రచనలు, పద్యాలు, గద్యాలు, గేయాలు, కథలు, కవితలు, పల్లె గీతాలు, భూమి రాగాలు, ఇంకా హాస్య రచనలు, విప్లవ గీతాలు చదవాలి. మన భాషలో ఎన్నో గొప్ప భక్తి గీతాలు, మహాభారతం, రామాయణం, భాగవతం ఇలా ఎన్నెన్నో ఉన్నాయి. తెలుగు భాష చాలా తీయనిది. భారతదేశం ప్రాచీన హోదా పొందిన భాషల్లో తెలుగు ఒకటి. దేశ భాషలందు తెలుగు లెస్స అని అలనాటి చక్రవర్తి శ్రీ కృష్ణదేవరాయలు అన్నారు. ఆయన కాలంలో తెలుగు బాగా అభివృద్ధి చెందినది. తెలుగు భాష తీయగా ఉంటుంది కాబట్టి అప్పుడు తెలుగు అనేవారు. సామెతలు ఎక్కువగా ఉన్న భాషగా తెలుగు గుర్తింపు పొందింది. తెలుగు భాషను ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఎక్కువగా మాట్లాడతారు. తెలుగులో మొట్టమొదటి కవి నన్నయ్య, తెలుగు భాషలో మొట్టమొదటి కవయిత్రి కుప్పాంబిక. ఇంతటి అమూల్యమైన అవకాశం ఇచ్చిన అందరికీ